హలో అండి అందరికీ. నా పేరు చందన. సో ఇది వచ్చేసి బెంగుళూరులో ద మోస్ట్ ఫేమస్ మాల్. అదే వచ్చేసి సెంట్రల్ మాల్. బెంగుళూరులో మేము వెళ్ళిన షాపింగ్ మాల్ అనమాట ఇది. షాపింగ్ మాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ థింగ్ ఏంటి తెలుసా నాకు ఈ షాపింగ్ మాల్స్కి వెళ్తే? ఎస్కలేటర్స్ ఉంటాయి కదా, అవి నాకు చాలా భయం అవంటే. మోస్ట్లీ చిన్నప్పటి నుంచి స్కూల్ కాలేజెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా స్టెప్సే అలవాటు కదా. సడన్గా అది ఎక్కుదామంటే ఇట్లా చాలా భయం వేస్తుంది. ఒక 2 times ఎక్కితే అలవాటు అయిపోతుంది, కానీ చాలా భయం వేస్తుంది కదండి నార్మల్గానే. సో అలా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు లిటరలీ నాకు ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి నార్మల్గానే. ఏంటండి ఇయర్ రింగ్స్కి రేట్లు అసలు నార్మల్గా స్టోన్ పెట్టి దానికి 500 పెట్టి అమ్మేస్తున్నారు. క్వాలిటీ మంచిగా ఉంటుందేమో కానీ నాకు లిటరల్లీ ఇది ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి. బట్ దానికి 500 అని రేట్ ఉంది. గుండా అయిపోయింది గైస్. లిటరల్లీ 50 రూపీస్కి 70, 80 100 దాటవండి నాకు అమ్మలు. అంటే 100 దాటుతాయి, కానీ మరి మంచి డిజైన్స్ మంచిగా ఉంటే తీసుకుంటా. అవి బాగున్నాయి, కానీ 500కి వర్త్ కాదు అని అనిపిస్తున్నాయి. ఈ షాపింగ్ మాల్లో మాత్రం మనం తీసుకునే బడ్జెట్లో ఏవీ లేవని మాత్రం అర్థమైంది. చిన్నపిల్లల బట్టలే 3000, 4000 ఉంటాయి. మరి పెద్దల బట్టలు ఇంకెంత ఉంటాయేమో అర్థమవుతలే అక్కడ. అయితే నా డ్రీమ్ వరల్డ్కి వచ్చేసిన. చిన్నప్పటి సంది ఉంటాయి కదా కొన్ని బొమ్మలు, ఫ్రెండ్స్ దగ్గర చూసి, వాళ్ళ దగ్గర చూసి, వీళ్ళ దగ్గర చూసి కావాలి కావాలి అనుకునే బొమ్మలు. లిటరలీ ఆ బొమ్మలు ఇవి. చిన్నప్పుడు టీవీలో చూసాను గైస్ డైనోసార్ని, మళ్ళీ బొమ్మలు అలా చూస్తున్నాను. డాక్టర్ సెట్ బొమ్మలు, చాలా బొమ్మలు ఉన్నాయి. టెడీ బియర్స్ కానివ్వండి, కార్స్. యాక్చువల్లీ ఇవి డిమార్ట్లో దొరికేస్తాయి మన దగ్గర మాత్రం 4 అనుకుంటా. 4 వచ్చేసి 500, అక్కడ 500, 650, 700 అట్లా ఉన్నాయి అవి. లిటరలీ బొమ్మలు చూడ ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్నప్పుడు అయితే మంచిగా ఆడుకునేదాన్ని. బట్ అప్పుడు ఆడుకుందామంటే బొమ్మలు లేవు. ఇప్పుడు కొనుక్కోడానికి పైసలు ఉన్నా టైం ఉండట్లేదు. ఇది వచ్చేసి చిన్నపిల్లల బట్టలు. అంటే సిస్టర్ వాళ్ళతో వెళ్ళాం కాబట్టి ఎక్కువ శాతం నేను కిందనే ఉన్నాను, పైకి ఏం వెళ్ళలేదు పెద్దవాళ్ళ బట్టల దగ్గరికి. ఒక చిన్న ఫ్రాక్ 2300 అంట. ఈ బొమ్మలు చూడండి. ఈ బొమ్మలకి ఇంకా నేను కాస్ట్ కూడా చెప్పాల్సిన అవసరమే లేదు, గట్టిగా ఉన్నాయి కాస్ట్. ఇందులో మనకి చాలా ఇష్టమైన బొమ్మలు కూడా ఉన్నాయి. అదే నా గయ్యాలి చెల్లి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్లీ నెట్ కూడా కట్టినారు మధ్యలో, పడిన బ్రతికిపోతారేమో అనుకొని. అండ్ ఇది వచ్చేసి బాయ్స్ సెక్షన్. మా బాబాయ్ కోసం క్లోత్ తీసుకుందామని పైకి వెళ్ళాము. ఇక్కడ కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ ఉందని మాత్రం అర్థమైంది. ఎక్కడ లేని బ్రాండ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి అసలు. షూస్వి కానీ క్లోత్స్వి, అసలు క్లోత్స్వి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్మోస్ట్ నాకు నచ్చినాయి అంటే నేను చూసినవి, నాకు కనిపించిన వారికి మాత్రం షూట్ అయితే చేశాను. ఇంకా నేను వెళ్ళింది ఇంకా చాలా ఉన్నాయేమో అందులో. అయితే నేను మొత్తం తిరగలేదు, అక్కడక్కడ మాత్రమే చూశాను. చూసిన వాటికి వీడియో తీసుకొని వచ్చేసాను అంతే. ఎవరో కామెంట్ చేశారు, అక్క ఇంకెన్ని రోజులు పెడతావు అక్క బెంగళూరు వీడియోస్ అని. ఒకటి అమావాస్యకు పెడితేనే ఒక పుణ్యానికి పెడతాను. అంటే ఆ టైంకి నాకు వీడియోస్ దొరుకుతలేవు, అందుకే అప్లోడ్ చేస్తలేను. వీడియోస్ దొరికినా నాకు టైం ఉండట్లేదు వాయిస్ ఓవర్ ఇవన్నీ అప్లోడ్ చేయడానికి. ఓకే అండి, ఇదైతే లాస్ట్ వీడియో ఆఫ్ బెంగళూరు. ఆల్రెడీ నేను రిటర్న్ వచ్చింది ఎప్పుడో పెట్టేశాను, దానికి వ్యూవర్స్ కూడా రాలేదు. వీలైతే దాన్ని కూడా నేను లింక్ చేస్తాను. ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి నా యూట్యూబ్ ఛానల్కి. అలాగే అట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఈ టీషర్ట్స్. నాకు టీషర్ట్స్ బాగున్నాయి, కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, ఏం చేయలేము. క్వాలిటీ కూడా అలానే ఉంది. ట్రై చేయొచ్చు, బాయ్స్ అయితే పక్క ట్రై చేయొచ్చు. మంచి సేల్స్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే అండి, అయితే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మై చందన యూట్యూబ్ ఛానల్. అలాగే మర్చిపోకుండా నా వీడియోస్ కొంచెం చూస్తూ నన్ను ఆదరించండి. అట్ ద లాస్ట్ KFC.